అనగనగా ధర్మపురం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఉండే ప్రజలు సరైన సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే పిల్లలు చదువుకోవడానికి సరైన స్కూలు వసతులు లేవు. అదే విధంగా ఏదైనా పని మీద పక్క ఊరికి వెళ్లాలంటే వారు ఖచ్చితంగా పడవ మీద చాలాసేపు ప్రయాణం చేసి నది దాటాల్సి ఉంటుంది. మరోవైపు గత ఎన్నికల్లో సర్పంచ్గా గెలిచిన సూర్యారావు ఊరి కోసం ఒక్క పని కూడా చేయలేదు. దాంతో ప్రజలు చాలా అసంతృప్తిగా ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న ఊర్లో రాజేంద్ర అనే ఒక జమీందారు నివసిస్తూ ఉంటాడు. ఒకరోజు ఆయన ఇంట్లో పనిచేసే వాళ్ల ద్వారా ఊర్లో సమస్యల గురించి తెలుసుకుంటాడు. అయ్యగారు, మా జీవితాలు రోజు రోజుకి చాలా దీనంగా మారిపోతున్నాయి. అవునయ్యా, ఆ సర్పంచ్ కనీసం మాకు తాగునీటి అవసరాలు కూడా చూడటం లేదు. అదేంటి, పైనుండి నిధులు బాగానే వచ్చాయని విన్నాను. బహుశా ఆ సర్పంచ్ కొండ చిలువలాగా నిధులు మొత్తం మింగేసుంటాడయ్యా. ఈ పరిస్థితులు మారాలయ్య గారు, లేదంటే మేమంతా కట్టకట్టుకొని సావాలి. ఆ మాటలు ఏంటి రాముడు, ఇలాంటి సమయాల్లోనే ధైర్యంగా ఉండాలి. ఏమో అయ్యా, మా బతుకులు మారాలంటే అధికారం మారాలి. అలా జరిగిన రోజు ఏ సమస్యలు ఉండవు. అలా వారు మాట్లాడుతూ ఉంటే జమీందారు వింటూ ఉంటాడు. మరోవైపు సూర్యారావు తన అరటి తోటలో ఉన్నప్పుడు అరటి గెలలు కొనడానికి ఒక షావుకారు వస్తాడు. అప్పుడు సూర్యారావు అతనితో బేరసారాలు మాట్లాడుకుని ఒక రేటు చెబుతాడు. దానికి ఆ షావుకారు కూడా సరేనని ఒప్పుకుని అడ్వాన్స్ డబ్బులను సూర్యారావుకి ఇస్తాడు. ఆ తరువాత షావుకారు అక్కడి నుండి వెళ్లిపోయే ముందు సూర్యారావుతో మాట్లాడుతూ, సర్పంచ్ గారు, రాబోయే కొన్ని నెలల్లో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఈసారి కూడా మీరే గెలుస్తారా? యావయా షావుకారు అలా అడిగావు, నువ్వు గాని పోటీ చేస్తున్నావా ఏంటి? అయ్యో, అలాంటిదేం లేదు సర్పంచ్ గారు. ఊర్లో ప్రజలు మీ మీద అసంతృప్తిగా ఉన్నారు కదా, అందుకని అడిగాను. ఒకవేళ వేరే ఎవరైనా మీ మీదకు పోటీకి దిగితే ఏం చేస్తారండి? నన్ను ఎదిరించి పోటీకి దిగే మగాడు ఈ ఊర్లో లేళ్లే, కాబట్టి నా పదవి గురించి నువ్వేం దిగులు పడకు అని సూర్యారావు దురుసుగా మాట్లాడటంతో షావుకారు అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతాడు. అలా కాలం గడుస్తుండగా సూర్యారావు తన అధికార బలంతో ప్రజల సొమ్మును దోచుకునేవాడు. ఒకరోజు అదే విషయం అడగటానికి నవీన్ అనే కుర్రాడు పంచాయతీ వద్దకు వెళ్తాడు. ఏంట్రా నవీన్, ఎలా వచ్చావు? నీకు మా పేరు కూడా గుర్తుంటాయి అయ్యా, బహుశా మమ్మల్ని మర్చిపోయారనుకున్నాను. ఏంట్రా తెక్కగా వాగుతున్నావు? ఈ ఊర్లో బతకాలని లేదా? నిజంగా ఈ ఊర్లో బతకాలని లేదయ్యా. అసలు మీరు కొంచెమైనా మా గురించి ఆలోచిస్తున్నారా? ఈ డొంక తిరుగుడు మాటలాపి ముందు వచ్చిన పనేంటో చెప్పు. ఊర్లో అందరూ నీళ్ల కోసం 10 మైళ్ళ దూరం వెళ్లాల్సి వస్తుందయ్యా. పిల్లలేమో బడి మొహం చూసి చాలా కాలం అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఊర్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి అని నవీన్ ధైర్యంగా ఊర్లో ఉన్న సమస్యల గురించి సూర్యారావుతో మాట్లాడుతూ ఉంటే చుట్టుపక్కల ఉండే ప్రజలు ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటారు. అప్పుడు ప్రజల్లో తన మీద ఉండే భయం ఎక్కడ తగ్గుతుందో అని తన మాటకు ఎదురు చెప్పిన నవీన్ మీద సర్పంచ్ చెయ్యి చేసుకుంటాడు. నన్ను ఎదిరించి మాట్లాడతావా? చంపేస్తాను. ఈ ఊర్లో నేను తప్ప మీకు ఇంకో దిక్కు లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాదని ఎవరైనా తోక ఆడిస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను. ఆ మాటలు విని ఊరి ప్రజలు ఆశ్చర్యపోతారు. ఆ తరువాత సర్పంచ్ అక్కడి నుండి వెళ్లిపోగా మాట్లాడుకుంటూ, ఇదేం దారుణం, మనకి బానిస బతుకు తప్పదా? మనం తలుచుకుంటే అన్ని మారిపోతాయి పిన్ని. అసలు నీ ఉద్దేశం ఏమిటి నవీన్? ఈసారి రాబోయే ఎన్నికల్లో మన దమ్మేంటో చూపిద్దాం, ఆ సర్పంచ్ని ఓడిద్దాం. నువ్వు అనుకున్నంత తేలిక కాదు ఆ సర్పంచ్ని ఓడించడం. నువ్వు చెప్పింది నిజమే, కానీ సరైన వాడిని ఎన్నుకుంటే మన బతుకులు మారుతాయి తాత. నవీన్ అందరిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో ప్రజలు కూడా ఆలోచనలో పడతారు. నువ్వు చెప్పింది బానే ఉంది, కానీ ఎన్నికల్లో ఆయనకి పోటీగా నిలబడేదెవరు? అప్పుడు నవీన్ కాసేపు ఆలోచించుకుని జమీందారు పేరు చెబుతాడు. దానికి ఊరి ప్రజలు కూడా జమీందారే సరైన వ్యక్తి అని భావిస్తారు. ఆ తర్వాత వారంతా కలిసి జమీందారు ఇంటికి బయలుదేరతారు. నమస్కారం జమీందార్ గారు. నమస్కారం పెద్దయ్య, అందరూ కలిసికట్టుగా వచ్చారు. ఏంటి విషయం? అయ్యా, ఇప్పుడు మా భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని చెప్పడానికి వచ్చాం. కొంచెం వివరంగా చెప్తారా పెద్దయ్య? అప్పుడు నవీన్ మాట్లాడుతూ, ఈసారి రాబోయే ఎన్నికల్లో మీరు పోటీ చేస్తే బాగుంటుందయ్య గారు. నేను పోటీ చేయడం ఏంటి నవీన్? అసలు నాకు రాజకీయాల గురించి ఏం తెలీదు. ఇప్పుడున్న సర్పంచ్ ఆగడాలు ఆపడానికి మీరే సరైన వ్యక్తి అండి. అవునయ్య, దయచేసి పోటీ చేయడానికి ఒప్పుకోండి, మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం. అలా అందరూ మద్దతు ఇవ్వడంతో జమీందారు సరేనని ఒప్పుకుంటాడు. అప్పుడు ఆ నోటా ఈ నోటా పాకి సూర్యారావుకు అసలు విషయం తెలుస్తుంది. దాంతో కోపం వచ్చిన సూర్యారావు ఇంట్లో వస్తువులను పగలగొడతాడు. అప్పుడు సూర్యారావు భార్య అయిన పార్వతి వచ్చి అతన్ని ఆపుతుంది. వస్తువుల మీద చూపిస్తున్నారా? ఇదేనా మీరు చేయగలిగేది?
నా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో మొదటిసారిగా ఒకడు నాకు పోటీగా నిలబడుతున్నాడు. ఈ అవమానం నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ ఊర్లో ఉన్న అందరికీ తెలుసండి, కాబట్టి పోటీగా ఎవరు వచ్చినా మీ గెలుపును అడ్డుకోలేరు అని పార్వతి తన భర్తకు కాస్త ధైర్యం కలిగేలా మాట్లాడుతుంది. ఆ మాట సర్పంచ్, సరిగ్గా చెప్పావు పార్వతి. ఈ గొర్రెలను నా వైపు ఎలా తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. అలానే సర్పంచ్ పదవీ కూడా పూర్తవుతుంది. ఆ తరువాత కొన్ని వారాలకు రాబోయే ఎన్నికల కోసం మాజీ సర్పంచ్ సూర్యారావు జమీందార్లు నామినేషన్లు వేస్తారు. అప్పుడు ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడగా, ఏమయ్యా రాజేంద్ర, ఈ పిచ్చి జనాల మాటలు నమ్మి నాకు పోటీగా నిలబడుతున్నావా? నువ్వంటూ సరిగ్గా ఉండి ఉంటే ఈ అమాయక ప్రజలు సాయం కోసం నా దగ్గరకు వచ్చేవారు కాదు కదా. ఏది ఏమైనా చివరగా గెలిచేది నేనే రాజేంద్ర. అప్పుడు నువ్వే బాధపడతావు. చూద్దాం. ఆ తరువాత రెండు వైపుల నుండి తమ తమ ప్రచారాలు మొదలవుతాయి. మీరందరూ కోరుకున్న విధంగా నేను ఈ పోటీకి నిలబడ్డాను. ఇక నన్ను గెలిపించాల్సిన బాధ్యత మీదే. నేను సర్పంచ్ అవగానే ముందుగా అందరికీ ఉన్న నీటి సమస్యను పరిష్కరిస్తాను. ఈ యుద్ధంలో నన్ను గెలిపించండి. మీ తలరాతులు మార్చుకోండి. నేనేంటో మీ అందరికీ తెలుసు. మీ మంచి కోరే మీలో ఒకడిని. నాకు చివరగా ఇంకొక అవకాశం ఇస్తే తప్పకుండా నా వాగ్దానాలన్నీ నిలబెట్టుకుంటాను. అలా ఇద్దరూ తమ ప్రచారాలు చేస్తూ ఊర్లో తిరుగుతూ ఉంటారు. ఒకరోజు రాత్రి జమీందార్ తన ఇంట్లో నవీన్తో కూర్చొని మాట్లాడుతూ, నేను ఎన్నికల్లో గెలుస్తానంటారా? మీరదేం ఆలోచించకండి. ఈసారి ప్రజలందరూ మీ వైపే ఉన్నారు కాబట్టి తప్పకుండా గెలుస్తారు. కానీ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి నవీన్. ఆ సూర్యారావుని నమ్మడానికి లేదు. అవునాయ్ గారు. అలా రోజులు గడుస్తుండగా ఒకవైపు జమీందార్ ప్రజల వద్దకు వెళ్లి మద్దతు కోరుతుంటాడు. మరోవైపు సూర్యారావు రాత్రిపూట తన మనుషులతో ఊర్లో ప్రజలకు డబ్బు పంచిపెట్టే కార్యక్రమం మొదలుపెట్టాడు. అలానే మగవాళ్లకు సారా సీసాలు అందేలా చేస్తాడు. అయ్యని చేతిలో డబ్బులు మందు ఎక్కడివి? మన మాజీ సర్పంచ్ గారు ఇచ్చారే. నీకు అసలు బుద్ధి రాదు కదా. మన జీవితాలు ఇలా మారటానికి కారణమైన వాడి దగ్గర డబ్బులు తీసుకుంటావా? తప్పే ఉంది. మన అవసరాల కోసం డబ్బు ఇస్తున్నారు, అందుకే తీసుకున్నాను. అలా భార్యాభర్తల మధ్య వాగ్వాదం మొదలవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఎలక్షన్ హడావుడి మొత్తం పూర్తవుతుంది. ఆ ఎన్నికల్లో జమీందార్ అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. ఆ సమయంలో ఊరి ప్రజలు అతనికి బ్రహ్మరథం పడతారు. అదంతా చూసిన సూర్యారావుకి ఏమీ అర్థం కాదు. అసలు డబ్బులు పంచినా కూడా తాను ఎలా ఓడిపోయానని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు సర్పంచ్ గా గెలిచిన జమీందార్ గ్రామస్తులతో మాట్లాడుతూ, మీరంతా నా మీద ఉంచిన నమ్మకానికి చాలా సంతోషం. నేను మీకిచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. జమీందార్ సర్పంచ్ గా గెలిచిన 6 నెలల కాల వ్యవధిలో ఊరికి ఎన్నో మంచి పనులు చేస్తాడు. అందులో భాగంగా ఒక మంచి స్కూల్ నిర్మాణం జరుగుతుంది. అలానే మంచి నీళ్ల కోసం కుళాయి ఏర్పాట్లు కూడా జరుగుతాయి. మరోవైపు సర్పంచ్ గా ఓడిపోయిన సూర్యారావుకి ఊర్లో గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి. దాంతో సర్పంచ్ అవమానంగా భావిస్తాడు. అయ్యగారు, రేపటి నుండి నేను పనికి రావడం లేదండి. ఉన్నట్టుండి ఏమైందిరా నీకు? అదే అయ్యగారు, మొన్ననే నా పేరు మీద గేదెల కోసం లోన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఆ గేదెలు మేపుకుంటూ వాటి ద్వారా వచ్చే పాలు అమ్ముకొని బతుకుదాం అనుకుంటున్నాను. ఈ విధంగా తమ జీవితం మారడానికి కారణం సర్పంచ్ అని కూడా చెప్తాడు. ఆ మాటలను బట్టి జమీందార్కి ఊర్లో ఉండే గౌరవం ఏంటో అర్థమవుతుంది. ఈ విధంగా మరో 3 నెలలు గడుస్తాయి. అప్పుడు ఒక రోజు ప్రజలందరూ కూడా సమావేశమయ్యి మాట్లాడుకుంటూ ఉన్నారు. మీ అందరినీ సమావేశపరచడానికి కారణం ఏంటంటే మన ఊరికి ఎన్నో ఏళ్ల నుండి సమస్యగా ఉన్న వంతెన పనులు ఇప్పట్లో మొదలయ్యేలా లేవు. అదేంటండి, ఈసారి ఎలాగైనా వంతెన పనులు మొదలవుతాయన్నారు కదా. నిజానికి ఆ వంతెన కట్టాలంటే చాలా ఖర్చవుతుంది పెద్దయ్య. ప్రస్తుతం పైనుండి వచ్చే నిధులతో ఆ పని పూర్తి అవ్వదు. అయ్యో భగవంతుడా, ఈసారైనా ఆ వంతెన ఏర్పడుతుందని ఎంతగానో ఆశపడ్డాం. ఆ మాటలన్నీ కూడా కొద్ది దూరాన ఉన్న సూర్యారావు విని వారి వద్దకు వస్తాడు. ఆ సమయంలో గ్రామస్తులు సూర్యారావును చూసి ఎడమొహం పెడతారు. ముందుగా మీరంతా నన్ను క్షమించాలి. నేను ఇన్నేళ్లు అధికార మతంతో ఎన్నో చెడ్డ పనులు చేశాను. ప్రస్తుతం దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇదంతా ఎందుకయ్యా? అసలు మీరు వచ్చిన విషయం ఏంటో చెప్పండి. నేను చేసిన తప్పులను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. అందుకే ఆ వంతెనకయ్యే ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటాను. సూర్యారావులో హఠాత్తుగా కలిగిన ఈ మార్పును చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. ఆ సమయంలో సూర్యారావు కంటతడి పెట్టుకుంటాడు. ఆ కన్నీళ్లను బట్టి అతనిలో కలిగిన మార్పు నిజమని జమీందారు భావిస్తాడు. దయచేసి నా మాటను నమ్మండి. ఈ ఓటమి నాలో మార్పును తీసుకొచ్చింది. చూడు సూర్యారావు, నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నువ్వు తీసుకున్న నిర్ణయంతో ఓడి గెలిచావయ్యా.
సూర్యారావు చెప్పిన దానికి గ్రామస్తులు స్వాగతిస్తారు. ఆ తర్వాత కొద్ది కాల వ్యవధిలో వంతెన నిర్మాణం కూడా పూర్తవుతుంది. అలానే గ్రామస్తులు పక్క ఊర్లకి రాకపోకలు మొదలు పెడతారు. ఈ విధంగా ఎన్నికల్లో ఓడిపోయి మనిషిగా గెలిచిన సూర్యారావును గ్రామస్తులు గౌరవంతో పలకరిస్తారు. జీవితంలో ఎప్పుడైనా అధికారం అనేది మనకు గౌరవం తెచ్చిపెట్టదు. ఆ అధికారం ద్వారా మనం ప్రజలకు చేసే మంచి అనేది గౌరవాన్ని పెంచుతుంది. For more videos, please subscribe our channel.